Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. అసలు విశాఖపట్నంలో ఉన్న టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. నేను సిఎస్సి బ్రాంచ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా ఈ నెంబర్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇక్కడ గనక సిఎస్సి బ్రాంచ్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఓసీ కేటగిరీ అయితే ఎంత ర్యాంకు రావాలి, అన్ని క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు కూడా చూద్దాం. ఓసీ బాయ్స్ అయితే 3000 లోపు అయితే ర్యాంకు రావాలండి. ఓసీ గర్ల్స్ అయితే 3700 లోపు, ఎస్సీ బాయ్స్ అయితే 6000 లోపు, ఎస్సీ గర్ల్స్ అయితే 6000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 6000 లోపు, బీసీ ఏ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 3000 లోపు, అమ్మాయిలకైతే 4320 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీ బి వాళ్ళకైతే అబ్బాయిలకి 3000 లోపు, అమ్మాయిలకి 3700 లోపు, బీసీసీ వాళ్ళకైతే సేమ్ అండి. బీసీ బి వాళ్ళకి ఎలాగో సి వాళ్ళకి కూడా అలాగే, ఈవెన్ డి వాళ్ళకి కూడా అలాగే. బీసీఈ వాళ్ళకి వచ్చేసి 3500 లోపు అబ్బాయిలకి, బీసీఈ గర్ల్స్కి అయితే గనక 3700 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అబ్బాయిలకి 3000 లోపు, ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకి 2300 లోపు అయితే మనకు ర్యాంక్ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ కాలేజ్ ఏముంది విశాఖపట్నంలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయండి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో టాప్ 3 కాలేజెస్ చూస్తున్నాం కదా. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కనుక మీకు అడ్మిషన్ కావాలి సిఎస్సి బ్రాంచ్లో అయితే, మీ క్యాస్ట్ ఫర్ సపోజ్ ఓసీ అయితే 4700 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ వాళ్ళకి అయితే 1,500 లోపు అయితే వచ్చి ఉండాలండి, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. ఇక ఎస్టీ వాళ్ళకైతే 37,000 లోపు రావాలి ఇద్దరికి కూడా. బీసీఏ గర్ల్స్కి బాయ్స్కి అయితే గనక 5,200 లోపు, బీసీబీ బాయ్స్కి గర్ల్స్కి 4,700 నుంచి 5,000 లోపు అయితే వచ్చి ఉండాలి. బీసీసీ వాళ్ళకైతే 9,200 లోపు, బీసీడీ వాళ్ళకైతే 4,900 లోపు, బీసీఈ వాళ్ళకైతే 12,000 నుంచి 15,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 4,900 లోపు, అమ్మాయిలకి 7,500 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక విశాఖపట్నంలో థర్డ్ ప్లేస్ లో ఉన్న కాలేజ్ చూద్దాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. సో ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ కావాలి అంటే ఓసీ వాళ్ళకైతే 7,900 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే 72,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎస్టీ వాళ్ళకైతే 72,000 నుంచి 1,05,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీఏ వాళ్ళకైతే 9,200 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీబీ వాళ్ళకైతే 13,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీసీ వాళ్ళకైతే 29,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీడీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 8,600, అమ్మాయిలకైతే 9,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక బీసీఈ వాళ్ళకైతే 61,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఇవంటి విశాఖపట్నంలో ఉన్న టాప్ 3 కాలేజెస్. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో అడ్మిషన్స్ కానీ లేదంటే కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ మీకు కావాలి అంటే, లేదంటే కౌన్సిలింగ్లో హెల్ప్ కావాలన్నా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.